నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని, జాతీయ రహదారుల నిర్మాణం, కొత్త రైల్వే ప్రాజెక్టుల సాధనపై దృష్టి సారించినట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారుల నిర్మాణం కోసం 100 కోట్ల రూపాయల నిధులు సాధించామని, పిప్పర లోసరి రహదారికి 100 కోట్ల CRIF నిధులు సాధించామని, 2500 కోట్లతో చేపట్టాలనుకున్న NH 165 వయా భీమవరం బైపాస్ రోడ్డు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వం CSR రేట్లు పెంచడంతో ప్రాజెక్టు వ్యయం 3200 కోట్లకు పెరిగిందని, అదనంగా పెరిగిన 700 కోట్లకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా అంగీకరించారని ఆయన తెలిపారు. 3200 కోట్లతో DPR కూడా సిద్దమైందన్నారు. చెన్నై విజయవాడ వందే భారత్ రైలును నర్సాపురం వరకు పొడిగించాలని రైల్వే మంత్రిని, రైల్వే ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి చర్చించడం జరిగిందన్నారు. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమైనప్పటికీ ఈ సమస్యలను పరిష్కరించామని, ఈ నెలలోనే నర్సాపురం నుంచి చెన్నై వరకు వందే భారత్ రైలు పొడిగింపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అత్తిలి రైల్వే స్టేషన్లో కరోనా మహమ్మారి తర్వాత ఎక్స్ప్రెస్ రైలు ఆగడం లేదని, స్థానికులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఇచ్చిన హామీ మేరకు తాను రైల్వే ఉన్నతాధికారులతో చర్చించానని మంత్రి తెలిపారు. తన విజ్ఞప్తికి స్పందించిన రైల్వే శాఖ అధికారులు పూరీ తిరుపతి, కాకినాడ చెన్నై సర్కార్ ఎక్స్ప్రెస్లకు అత్తిల్లో హల్ట్ ఇచ్చేందుకు అంగీకరించారని, 2 రోజుల్లో ఈ విషయంపై ఉత్తర్వులు విడుదలవుతాయని ఆయన వెల్లడించారు. నర్సాపురం అరుణాచలం వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును మరో నెల పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. ఈ రైలును రెగ్యులర్ రైలుగా మార్చాలని తాను చేసిన విజ్ఞప్తికి సానుకూల స్పందన వచ్చిందని, అరుణాచలం రైలుకు రెగ్యులర్ రైలుగా అనుమతి లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి వర్గాలకు, రైతులకు కేంద్ర ప్రభుత్వం GST తగ్గింపు, జిల్లా కలెక్టరేట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్పై ఆయన మాట్లాడారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్న ఆగస్టు 17 నాడు ఎర్రకోట మించి చెప్పడం జరిగింది. దసరా దీపావళి నాటికి GSTలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తాం, పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దానికి అనుగుణంగా నిన్న జరిగినటువంటి GST కౌన్సిల్ సమావేశంలో కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏదైతే GSTలో ఉన్నటువంటి స్లాబులు 2 స్లాబులకే పరిమితం చేయడం జరిగింది. 5%, 18%. గతంలో ఉన్నటువంటి ఏదైతే 12%, 24% స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఇది సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకువస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల విషయంలో, ఆరోగ్య బీమా విషయంలో, వ్యవసాయ రంగం విషయంలో, విద్య విషయంలో, అదేవిధంగా వాహన రంగం, విద్యుత్ ఉపకరణాలు, అనేక అంశాల మీద పెద్ద ఎత్తున GSTని 5%కి 18% నుండి నేరుగా 5%కి కుదించడం జరిగింది. రాబోయే కాలంలో 5%, 18%, 2 స్లాబులు GST మాత్రమే దేశంలో అమలవుతుంది. కొన్ని రంగాలకి GSTని 0%కి తీసుకువచ్చి పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అంతేకాదు ఈ తగ్గించినటువంటి GST ఏదైతే ఉందో సెప్టెంబర్ 22 నుండి కూడా అమలవుతుందని భారత ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. ఇవాళ దేశంలో GST రూపేణ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలకి అందిస్తున్నటువంటి విషయం ఇక్కడ గమనించాలి. ఏదైతే పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటి మీద GSTని గతంలో ఉన్నటువంటి 18% నుండి 5%కి తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆరోగ్య సంరక్షణ విషయం ఉన్నదో, ఆరోగ్య బీమా కానీ, వ్యక్తిగత బీమా కానీ, ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఇష్యూలు ఉన్నాయో వీటిని గతంలో 18% ఉంటే ఈసారి దాదాపు 0% అంటే పూర్తిగా ఎత్తివేయడం జరిగింది ఆరోగ్య సంరక్షణ రంగానికి. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పేరుతో పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆరోగ్య సంరక్షణపై మరింత దృష్టి కేంద్రీకరించి దాని మీద GSTని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా విద్య విషయంలో విద్యార్థులకు అవసరమైనటువంటి బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, లేకపోతే పెన్స్ కానీ, ఏదైతే విద్యార్థులు రెగ్యులర్గా ఉపయోగించేటువంటి ఐటమ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా GST గతంలో 12% ఉండేది, ఇప్పుడు దాన్ని 0%కి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా కొన్ని స్లాబులు తగ్గించడమే కాక కొన్ని వాటి మీద GSTని పూర్తిగా ఎత్తేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి ఈ విధంగా వాహన రంగం విషయంలో
అలాగే సిమెంట్పై కూడా జీఎస్టీని 28% నుండి 18% తీసుకురావడం జరిగింది. ఏదైతే విద్యుత్ ఉపకరణాలు ఉన్నాయో, ఏసీలు, టీవీలు ఉన్నాయో వాటినన్నిటి మీద కూడా గతంలో 28% జీఎస్టీ ఉంటే దాన్ని 18% కుదించడం జరిగింది. ఏదేమైనా కేంద్రం తీసుకున్నటువంటి ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని మనంతా కూడా స్వాగతించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశ ప్రజల తరపున మనంతా కూడా అభినందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాక, మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆనాడు పార్లమెంట్లో ప్రజలకు నేను అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రజల అవసరాల మేరకు, నియోజకవర్గ అభివృద్ధి మేరకు నా శాయశక్తిన శక్తివంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేంద్రానికి సంబంధించి రైల్వేస్, జాతీయ రహదారుల విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడే జాతీయ రహదారుల నుండి ఇప్పటికే అనేక అనుమతులు సంపాదించడం జరిగింది. సిఆర్ఐఎఫ్ నిధులు కానీ, అదేవిధంగా ఏదైనా 165 హైవేకి సంబంధించి, అందులో భాగంగా ఉన్న భీమవరం బైపాస్కి సంబంధించి 2500 కోట్లు గడ్కరీ గారు ప్రకటిస్తే, మరి ఈ వారంలో డిపిఆర్ తయారు చేస్తే దాదాపు 3200 కోట్లు వచ్చినటువంటి సందర్భం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 15 రోజుల క్రితం కొత్త సిఎస్ఆర్ రేట్లు ఏదైతే ఉన్నాయో, కొత్త రేట్లు ప్రకటించిన కారణంగా, అదేవిధంగా సాయిల్కి సంబంధించి మన డెల్టా ప్రాంతంలో కొంత మెతక నేల ఉన్న కారణంగా అంచనాలు పెరిగాయి. మరో 700 కోట్లు అదనంగా అవసరమవుతున్నాయి. వీటిని కూడా మంజూరు చేయడానికి గడ్కరీ గారు అనుమతించారు అనేటువంటి విషయం చెప్పడానికి సంతోషంగా ఉంది. అదేవిధంగా రైల్వేలకు సంబంధించి రైల్వేతో కానీ, జాతీయ రహదారుల శాఖలతో కానీ విషయం కోఆర్డినేట్ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం. నిబంధనలు కఠినంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదైతే వందే భారత్ రైలు ఉన్నదో దాదాపు అన్నీ కూడా పూర్తయ్యాయి. గత సంవత్సర కాలంగా దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీసు, టెక్నికాలిటీసు, చాలా టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. దాదాపుగా అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి దాన్ని పరిష్కారం చూపెట్టి, దానికి వందే భారత్ ఏదైతే చెన్నై నుంచి వచ్చేటువంటి వందే భారత్ నర్సపూర్ వరకు ఏ విధంగా తీసుకురావాలనేటువంటి 2 రైల్వే జోన్లు, వీటిని కోఆర్డినేట్ చేసి, అధికారులని జెడ్ఎంస్ని కోఆర్డినేట్ చేసి, రైల్వే మినిస్టర్ని పదే కలవడం, ఆయన కూడా సమస్యను వివరించడం ద్వారా దాన్ని ఒక కొలుక్కు తీసుకొచ్చాం. దాదాపు ఈ నెలలోనే దానికి సంబంధించి ప్రకటన వెలువడుతుంది అనేటువంటి ఆశాభావం నాకైతే ఉంది. మన పార్లమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య అత్తిలి రైల్వే స్టేషన్లో 2020లో కరోనా వచ్చినటువంటి సందర్భంలో ఆనాటి నుండి కూడా ఏ ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగడం లేదనేటువంటి విషయం అత్తిలి ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన. ఎన్నికల్లో కూడా వారు కోరడం జరిగింది. నేను దానికి అంగీకరించడం జరిగింది. అందుకు అనుగుణంగా రైల్వే మంత్రి ఢిల్లీ నుండి నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఏదైతే 2 ఎక్స్ప్రెస్ రైళ్లు అత్తిలిలో ఆగడానికి నిర్ణయం చేశాం, దీనికి సంబంధించి ఉత్తర్వులు 2-3 రోజుల్లో జారీ చేస్తాం. ఒక వారం రోజుల్లోపే అత్తిలిలో 2 ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగే విధంగా మీ కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నామని నాకు నిన్న రైల్వే మినిస్టర్ పేషి నుంచి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. రాత్రి విశాఖ ఉక్కుని దాదాపు ప్రైవేటైజేషన్ అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భం మనంతో గ్రహించాలి. ఇంకోటి, గత 10 సంవత్సరాలుగా ఏ స్టీల్ మినిస్టర్ కూడా విశాఖ ప్లాంట్కి పోలే. ముఖ్యంగా ప్రైవేటైజేషన్ ప్రకటించాక ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోకి వెళ్ళలేదు. అయితే నా కోరిక మేరకు కుమారస్వామి గారిని కూడా ఒప్పించి స్వయంగా ఆయన నేను కూడా ప్యాకేజీకి ముందే, ప్యాకేజ్ ఇచ్చాక కాదు, చాలామంది నివారించడానికి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు, ఇబ్బందులు ఉంటాయి, మీరు వెళ్ళొద్దు అన్నప్పటికీ కూడా రేపు వెళ్దాం, కార్మికులతో మాట్లాడదాం, యజమానులతో మాట్లాడదాం, యూనియన్స్తో మాట్లాడదాం, సమస్యని మరింత లోతుగా అధ్యయనం చేద్దామని కుమారస్వామి గారిని కన్విన్స్ చేసి ఆయన వెళ్ళి స్టీల్ ప్లాంట్కి వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండడం జరిగింది. ఆ సందర్భంగా ఒక అవగాహనకు వచ్చి ఆ మేరకు ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారిని కానీ, ప్రధానమంత్రి గారు కానీ కలవడం ద్వారా, అమిత్ షా గారిని కలవడం ద్వారా దాని యొక్క ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని చెప్పిన మీదట పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇవ్వడం. అయితే ఈ ప్యాకేజ్ ఇచ్చినటువంటి సమయంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయం కూడా పొలిటికల్ అఫైర్స్ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైందో ఆ కమిటీ సూచించింది. కొంత ఆర్థిక భారం తగ్గించుకోవాలి, ఎక్సెస్ ఉన్నటువంటి చోట కొంతమంది ఎంప్లాయీస్ని, అధికారులను తగ్గించాలి. అది కూడా వాలంటరీగా బలవంతంగా తీయాలనేటువంటి ఆలోచన లేదు. విఆర్ఎస్ ప్రకటించింది. విఆర్ఎస్లో ఎవరైతే ముందుకొచ్చారో వారందరికీ కూడా అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ
స్వచ్ఛంద పదవీ విరమణకు అంగీకరించడం జరిగింది. అయితే ఈ కఠినమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గాడిన పడాలి, ఇవాళ ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా దాని నష్టాల బారి నుండి పైకి తీసుకురావాలి, రాబోయేటువంటి రోజుల్లో లాభాల మార్గంలో నడిపించాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాలు అమలు చేస్తుంది. ఇది కార్మికులకు వ్యతిరేకంగా కాదు, ట్రేడ్ యూనియన్స్కి వ్యతిరేకంగా కాదు, అయితే ఉద్యోగుల యొక్క పొట్ట కొట్టాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. అయితే ఈ క్రమంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో బాధ్యతారాహిత్యమైనటువంటి రాజకీయ పార్టీ వారి నాయకులు అద్దం పద్దం లేని ప్రకటనలు చేస్తున్నారనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. దయచేసి మేము అందరినీ కూడా కోరుతాం, విశాఖ స్టీల్ ప్లాంట్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విరమించుకోవాలి. కలెక్టరేట్ అనేది ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం ఉన్నటువంటి వ్యవస్థ. కలెక్టరేట్ ఎక్కడ ఉండాలనే దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే జిల్లా ప్రజలకు అనువుగా ఉంటుందో, ఏదైతే జిల్లాకి సెంటర్ పాయింట్గా ఉండి, లేకపోతే ఇవాళ 7 అసెంబ్లీలు ఉన్నాయి జిల్లాలో, పార్లమెంట్ జిల్లా చేస్తే గణపవరం మండలం కూడా మన జిల్లాలో ఉంది. ఎక్కడ పెడితే బాగుంటుంది అనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నేను 7 అసెంబ్లీలకి, మీరు చెప్పినట్టు 7 అసెంబ్లీలకి సంబంధించి పార్లమెంట్ సభ్యుడిని. అది ఉండులో ఉండాలా, భీమవరంలో ఉండాలా, నర్సాపురంలో ఉండాలా అనేటువంటి సబ్జెక్ట్ కాదు. జిల్లాలో అన్ని ప్రాంతాల వారికి అనువైనటువంటి సెంటర్ పాయింట్లో కలెక్టరేట్ ఉండాలి. ఆ కలెక్టరేట్ ప్రాంగణం కూడా విశాలంగా ఉండాలి. ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో బిల్డింగ్స్ కూడా విశాలంగా ఉండాలి. ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ అని అనుకుంటున్నామో ఒకే ప్రాంగణంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి. ఈ విధమైనటువంటి ఫెసిలిటీ ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అక్కడ కలెక్టరేట్ ఉండడం సమంజసం. మనం ఆ విధంగానే అలా ప్రజలకు అనువైన, ఇందులో రాజకీయాలకు అవకాశం ఉంది, ప్రెస్టేజ్లకు అంతకన్నా అవకాశం లేదు. మనం అందరం చూడాల్సిన ప్రజల యొక్క సౌలభ్యం. ప్రజలకు సౌలభ్యంగా ఉండే విధంగా ఎక్కడైతే ఉండాలో రాబోయేటువంటి రోజుల్లో కలెక్టరేట్ అక్కడే ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని నా యొక్క ఆశాభావం. కొత్తగా ఏర్పడిన జిల్లాలు ఏతున్నాయి ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లుగా ఉండాలి. ప్రజలకు ఒకసారి కలెక్టరేట్ కాంపౌండ్లోకి వెళ్ళామంటే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, జిల్లా అధికారుల కార్యాలయాలు అక్కడే ఉండాలి. ఆ విధంగా మనం అంతా కూడా ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వానికి కూడా ఆ రకంగా ఉండే విధంగా విజ్ఞప్తి చేద్దాం. కలెక్టరేట్ ఏర్పాటు అనేది రాజకీయపరమైనటువంటి అంశం కాదు. కలెక్టరేట్ ఏర్పాటు అనేది ప్రజా సౌలభ్యం కోసం ఉండాలి. ఇందులో పంతాలు పట్టింపులకు అవకాశం లేదు, రాజకీయపరమైనటువంటి అభిప్రాయాలకు అసలే తావులేదు. కాబట్టి ఆ విధంగా మనంతా కూడా మీడియా వారి సహకారంతో కూడా మీరు కూడా సూచించండి, మీడియా వారు కూడా చెప్పండి.